పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగు భారత ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది ఆదర్శనీయుల మహానుభావుల పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్రం, అనేక ఒడిదుడుకులతో, అనేక భాషలు, అదేవిధంగా మతాలు, ప్రాంతాల సమ్మేళనంతో ఏర్పడినటువంటి దేశం భారతదేశం. గొప్ప దేశం. ఎంతో ముందుకు వచ్చాం గత 80 సంవత్సరాల్లో. ముఖ్యంగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, హైవేలు కానీ, ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్లో కానీ ఇలా చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అత్యధిక జీడిపి తోటి ఈ రోజున దేశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే 2047 కల్లా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వల్లనో, ఒక ప్రధానమంత్రి గారి వల్లనో, లేకపోతే ఒక మంత్రుల వల్లనో, ఒక ఎంపీల వల్ల, ఎమ్మెల్యేల వల్ల ముందుకు వెళ్ళదు. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులు కూడా ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని. మహిళలు ఆర్థిక భాగస్వామ్యం కావాలి. రైతులు అందరూ కనుక కలిసి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా వస్తే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి దేశం. కాబట్టి అందులో నా వంతు పాత్ర నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తాను. అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అద్భుతమైనటువంటి విభిన్న ప్రాంతాల సమ్మేళనమైనటువంటి భారతదేశం ఒక గొప్ప ఆశయాలకి ప్రతిరూపంగా ఉండాలని, దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.